హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ 2026లో 23వ మ్యాచ్లో ఈరోజు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఒక భయానక దృశ్యం చూడాల్సొచ్చింది. ఆ సన్నివేశం స్టేడియంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులను అరివేయించింది మరియు కోట్లాది క్రికెట్ అభిమానుల గుండెలు ఆపేసింది. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్, టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఎప్పుడూ తన చిరునవ్వు మరియు నిర్భయమైన బ్యాటింగ్తో మనందర్నీ ఆకట్టుకునే ఆయన ఈరోజు మైదానంపై ఒక ప్రాణాంతకమైన గాయానికి గురయ్యారు. ఆ దృశ్యం చూసి ప్రతి ఒక్కరి శరీరం వణికిపోయింది. లక్నో డగౌట్లో భయంతో ఆందోళన కమ్మేసింది. ఆర్సీబీ ఆటగాళ్లు కూడా భయంతో తలలు పట్టుకుని కూర్చున్నారు. చివరికి రిషబ్ పంత్తో ఏమైంది? ఒక వేగవంతమైన బంతి ఎలా అతని ఊపిరడ్డుకుంది? పొట్టపై తగిలిన ఆ భయంకర గాయం తర్వాత అతని పరిస్థితి ఇప్పుడెలా ఉంది? ఈరోజు మన ప్రత్యేక వీడియోలో ఆ ప్రమాదం గురించి ఒక్కొక్క వివరం చెప్తాం, కాబట్టి చివరి వరకు తప్పక చూడండి. ఫ్రెండ్స్, ముందుగా మీ అభిప్రాయం ఏమిటి? ఈ గాయం తర్వాత పంత్కు విశ్రాంతి తీసుకోవాలని అనిపిస్తుందా? మీ అభిప్రాయం మరియు గెట్ వెల్ సూన్ రిషబ్ అని కామెంట్ బాక్స్లో రాయండి. మ్యాచ్లో లక్నో ముందుగా బ్యాటింగ్ చేస్తోంది. 6వ ఓవర్లో పంత్ ఇప్పుడే క్రీజ్కు వచ్చి 3 బంతులు ఆడగానే ఆర్సీబీ బౌలర్ వేసిన ఒక అతి వేగవంతమైన బంతి నేరుగా అతని పొట్ట దిగువ భాగంపై ఢీకొంది. బంతి వేగం ఎక్కువగా ఉండటంతో పంత్కు సర్దుకోవడానికి కూడా సమయం లభించలేదు. బంతి తగలగానే అతను బాధతో మైదానం మధ్యలో వంగిపోయి కూలిపోయారు. ఆ దృశ్యం చూసి అంపైర్ మరియు ఆర్సీబీ ఆటగాళ్లు వెంటనే పరిగెత్తారు. పంత్ మైదానంపై పడి మూలుగుతూ ఊపిరి తీసుకోవడంలోనే తీవ్ర ఇబ్బంది పడుతున్నాడు. ఫిజియో 10 నిమిషాల పాటు చికిత్స చేశారు, కానీ వేదన తీవ్రంగా ఉండటంతో పంత్ మళ్లీ లేవలేకపోయారు. స్టేడియంలో సన్నాటా నెలకొంది. అతన్ని సహాయంతో మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో పంత్ 3 బంతుల్లో 0 రన్స్తో ఉన్నాడు. అతని ముఖంపైన బాధ చూస్తే గాయం చాలా లోతైనది అని అర్థమైంది. లక్నో కెప్టెన్ ఈ విధంగా మధ్యలో గాయపడి బయటకు వెళ్లటం జట్టుకు పెద్ద షాక్. మైదానంపై ఫ్యాన్స్ కళ్లలో కన్నీళ్లు కనిపించాయి. పొట్టపై తగిలిన ఈ గాయం అతని పాత గాయాల భయాన్ని కూడా తాజా చేసింది. మ్యాచ్ తర్వాత లక్నో శిబిరం నుంచి వచ్చిన అప్డేట్ చాలా ఆందోళన కలిగిస్తోంది. పంత్ను సమీప హాస్పిటల్కు తీసుకెళ్లి స్కాన్లు చేస్తున్నారు. బంతి నేరుగా తాగడం వల్ల అంతర్గత అవయవాల్లో వాపు లేదా లాగడం ఏర్పడే అవకాశం ఉంది. అయినా జట్టు కోచ్ పంచ్ ఫైటర్ అని గాయం తీవ్రం కాలేదని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ అతను మైదానం వదిలి వెళ్లిన తీరు చూస్తే ఐపీఎల్ 2026లో ముందుకు ఆడగలరా అన్న ప్రశ్నలు లేవనెత్తాయి. రిషబ్ పంత్ ఈ విధంగా గాయపడటం లక్నోకు మాత్రమే కాదు, భారత క్రికెట్కు కూడా పెద్ద ఆందోళన. పల్క్ రిషబ్ పంత్ త్వరగా కోరుకుంటూ ఈ వీడియోను లైక్ చేయండి. ఇలాంటి పెద్ద న్యూస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.